అగ్రి థీమ్ బేస్డ్ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరుగుతూ వస్తున్నాయి. ఇవాళ ఒక్క ఐటీ టెక్నాలజీ మినహా అన్ని రంగాల షేర్లు లాభ పైన సస్టైన్ అవుతాయి. ఎలాంటి అప్సైడ్ ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు షార్ట్ టర్మ్ నియర్ టర్మ్? లాస్ట్ 1 or 2 వీక్స్గా చూస్తే మన మార్కెట్ ఒక కరెక్షన్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూసాము. మార్కెట్ బాగా కన్సాలిడేషన్ అయిన తర్వాత నిన్న సడన్గా ఇవాళ పెద్ద అప్ ట్రెండ్ అనేది మనం రావడం మనం చూస్తున్నాము. మార్కెట్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యి 70 పాయింట్లు గెయిన్స్ తోటి 9385 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాం. ఓపెనింగ్ చూస్తే కనుక మార్కెట్ ఒక స్పర్ట్ రావడం చూసాము ఇనీషియల్ 10 మినిట్స్లో. ఆ తర్వాత పొద్దుటి నుంచి 9:30 నుంచి ఇప్పటివరకు చూస్తే కనుక రోజంతా కూడా ఒక కన్సాలిడేషన్ ధోరణిలో వెళ్ళడం మనం చూస్తున్నాం. క్లోజర్ టు 9395 9400 దగ్గర కీలకమైన మానసిక నిరోధక స్థాయి ఉంది కాబట్టి ఆ లెవెల్లో ప్రస్తుతం కొంచెం ఆగుతుంది. బట్ ఓవరాల్గా చూస్తే కనుక రెసిస్టెన్స్ దగ్గర పెద్ద రియాక్షన్స్ లేకుండా మార్కెట్ ఇంకా బాగా స్థిరంగానే ఉంది కాబట్టి అండర్లైనింగ్ ట్రెండ్ బాగా స్ట్రెంత్ కనిపిస్తుంది. అలాగే మనకి మార్కెట్ ఇవాళ కనుక ఏమాత్రం ఈ 9390 దగ్గర లేదంటే 9400 పైన కనుక క్లోజ్ అయినా లేదంటే కనుక ఈ విధంగా క్లోజ్ అయినా కూడా మార్కెట్లో స్ట్రెంత్ ఉంటే అనుకోవచ్చు. కాకపోతే డవ్ ఫ్యూచర్స్ కొంచెం మైనస్లోకి ఉండడము, కొంచెం లాస్ ఎక్స్టెండ్ అవ్వటము, అలాగే ఒకవేళ కనుక ఇంట్రాడే సపోర్ట్ 9370 దగ్గర కనిపిస్తుంది. ఒక 10-15 పాయింట్ల దూరంలో ఉంది. 9370 కింద ట్రేడ్ అవుతే మటుకు కొంచెం ఇంట్రాడే కరెక్షన్, అప్పుడు కొంచెం మళ్ళీ మార్కెట్ ఒక ఇండెసిసివ్ ట్రెండ్లో వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఆన్ ద హోల్ మార్కెట్ పాజిటివ్గానే ఉంది. లాంగ్ పొజిషన్స్ని స్టాప్ లాస్లు పెట్టి కంటిన్యూ చేయొచ్చు. ఇంతకతో 9250 సపోర్ట్, దాని కింద స్టాప్ లాస్ అనుకున్నాము. ఇప్పుడు ట్రైలింగ్ బేసిస్ మీద ఆ సపోర్ట్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినాయి, స్టాప్ లాస్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అయ్యింది కాబట్టి 9300 కింద క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. షార్ట్ పొజిషన్స్ అవాయిడ్ చేయొచ్చు. ఓకే, కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. మీన్ వెళ్ళి కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం. చాలా మెయిల్స్ మనకు పెండింగ్లో ఉన్నాయి. తిరుపతి నుంచి ఫస్ట్ కాలర్ ప్రకాష్. అడగండి ప్రకాష్. హలో హలో ప్రకాష్, వినిపిస్తుందా? ఆడియో వినిపించాలి ప్రకాష్. ఒకసారి మళ్ళీ మీరు ట్రై చేయండి. మళ్ళీ మీ ప్రశ్న ఏదైనా ఉంటే దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం. ఆర్ఎల్స్ యూ కెన్ మెయిల్ అస్ అట్ business@tv5news.in. కొన్ని మెయిల్స్ తీసుకుందాం. కుమార్ అడుగుతున్నారు, అశోక్ లేలాండ్ అండ్ జీ లెర్న్ ఈ స్టాక్స్ని 6 to 9 months టైం హరైజన్ కోసం ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో పిక్ చేసుకోవచ్చు. అశోక్ లేలాండ్ అండ్ జీ లెర్న్. అశోక్ లేలాండ్ ఈ లెవెల్లో పిక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తే కనుక అశోక్ లేలాండ్ అండర్ పెర్ఫామ్ చేసినప్పటికీను మనకి 115 హై నుంచి మనం లాస్ట్ 1 yearగా కన్సాలిడేషన్ ట్రెండ్ 80, 85, 75 దగ్గర బాగా స్థిరంగా పటిష్టంగానే ట్రేడ్ అవుతుంది. లాంగ్ టర్మ్ కూడా చాలా స్ట్రాంగ్ బేస్ కూడా ఏర్పడింది. ఆ లాంగ్ టర్మ్ ఓవర్ బాట్ పొజిషన్ని కూడా కొంచెం కరెక్ట్ అవ్వడం మనం చూస్తున్నాం. బట్ కాకపోతే ఈ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో అశోక్ లేలాండ్ మటుకు కొంచెం సేల్స్ తక్కువ రావడంతో పోయినసారి క్వార్టర్ చూస్తే కనుక రిజల్ట్స్ అంతా ఆశాజనకంగా లేకపోవడంతో అశోక్ లేలాండ్లో కరెక్షన్ ట్రెండ్లోకి వెళ్ళటం అనేది మనం చూస్తున్నాము. కొంచెం వెయిట్ చేయండి. ఒకవేళ కనుక ఏమాత్రం కనుక ఒక ఫర్దర్ డిప్ వచ్చినా క్లోజర్ టు 75 లెవెల్స్లో, అలాగే ఈసారి రిజల్ట్స్ కనుక ఏమాత్రం పాజిటివ్గా ఉందంటే కనుక కరెక్ట్గా ఇది లోయర్ లెవెల్లో ఉంది కాబట్టి అశోక్ లేలాండ్ ఈ లెవెల్లో క్లోజర్ టు 75 లెవెల్స్లో 6 to 8 months ఉంటున్నారు కాబట్టి అది షార్ట్ టర్మ్ కేటగిరీ కింద వస్తుంది. ఆ లెవెల్లో మీరు బై చేయొచ్చు. మళ్ళీ ప్రీవియస్ హై 110, 115 వరకు వెళ్ళే అవకాశం ఉంది. 25-30% రిటర్న్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. జీలోన్ కూడా మనం ఈ మధ్యకాలంలో చూస్తే కనుక మనకి 25 రూపాయల దగ్గర నుంచి 50 రూపాయల వరకు వెళ్ళటం మనం చూసాము. ఈ లాస్ట్ 6 monthsలో చూస్తే కనుక జీలోన్ డబల్ అవటం కూడా మనం చూస్తున్నాము. ఓవరాల్గా టెక్నికల్గా చూస్తే కనుక జీలోన్ పాజిటివ్గానే కనిపిస్తుంది, బుల్లిష్గానే ఉండడం కూడా మనం చూస్తున్నాము. కాకపోతే
అంత మేజర్ అప్ ట్రెండ్ ఒక బుల్లిష్ ట్రెండ్లో పార్టిసిపేట్ చేయని స్టాకు జీలోన్. ఫండమెంటల్స్ చూస్తే కనుక మొన్న రిజల్ట్స్ బాగానే రావడం అని చూసాము. Q4 రిజల్ట్స్ కూడా కొంచెం పాజిటివ్గానే రావడం అని చూస్తున్నాము. సో జీలోన్ తీసుకోవచ్చు. టెక్నికల్గా చూస్తే కనుక పాజిటివ్గానే కనిపిస్తుంది. బహుశా 60-65 వరకు వెళ్ళే అవకాశం ఉంది. షార్ట్ టర్మ్ అయితే కనుక నా ఉద్దేశం స్టాప్ లాస్ కూడా ముఖ్యం కాబట్టి 40 కింద స్టాప్ లాస్ పెట్టి 42 కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. ఓవరాల్గా వాల్యుయేషన్స్ కూడా ఇంకా అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. ఓకే, బెంగళూరు నుంచి శ్రీనివాస్ మన కాలర్. అడగండి శ్రీనివాస్. ఓకే, స్టిల్ దెర్ ఇస్ సమ్. హలో, చెప్పండి శ్రీనివాస్. అదే మీది ఆడియో వస్తలేదండి స్టార్టింగ్. ఓకే, ప్రాబ్లం ఉందండి. అది మండే అలాగే అయింది, మళ్ళీ ట్యూస్డే అలాగే అయింది, ఈ రోజు అలాగే అయింది. ఓకే. స్టార్టింగ్ ఆ. ఫ్రెండ్స్ లో ల్యాండ్ డిజిస్ వస్తుంది తీసుకుంటే ఎలా ఉంటుంది? ఒకసారి స్టాక్ రిపీట్ చేయండి శ్రీనివాస్ గారు. పెనిన్సులా ల్యాండ్ ఓకే, డిజిస్ ఎస్టేట్. ఒకసారి ఓకే. నిధి ఎస్టేట్స్, ఓకే. ఒకటి పెనిన్సులా ల్యాండ్. పెనిన్సులా ల్యాండ్. ఓకే ఓకే. అండి. ఫస్ట్ పెనిన్సులా ల్యాండ్ చూస్తే కనుక టెక్నికల్గా లాస్ట్ 6 మంత్స్గా బాగా బేరిష్గా కనిపిస్తుంది. ట్రెండ్ చూస్తే కనుక బాగా డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్. ఓవరాల్గా మనకి రియల్ ఎస్టేట్ స్టాక్ అని కన్స్ట్రక్షన్ సెగ్మెంట్లో ఉన్న స్టాక్స్ అన్నీ కూడా బులిష్గా ఉన్నప్పటికీ పెనిన్సులా ల్యాండ్ మటుకు డౌన్ సైడ్ ట్రెండ్లోకి రావడం మనం చూస్తున్నాము. కానీ మొన్న లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ డేస్ చూస్తే కనుక సేల్స్ బాగా ఇంప్రూవ్ అవడంతో ఈ లాస్ట్ క్వార్టర్ చూస్తే కనుక బాగా కొంచెం బిజినెస్ కూడా డెవలప్ అవడంతో పెనిన్సులా ల్యాండ్ ఈ మధ్య కాలంలో కొంచెం అప్ ట్రెండ్లోకి వెళ్ళటం అనేది మనం చూస్తున్నాం. ఓవరాల్గా చూస్తే కనుక పెనిన్సులా ల్యాండ్లో ఫండమెంటల్ అయితే ఇంత స్ట్రాంగ్గా లేదండి. లాస్ట్ 2 క్వార్టర్స్ చూస్తే కనుక లాస్ మేకింగ్ కంపెనీలో ఉంది. అందువల్ల ఈ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ స్టాక్స్లో కూడా అంతగా అప్ ట్రెండ్లో పార్టిసిపేట్ చేయని స్టాక్. నా ఉద్దేశం అయితే మటుకు కొంచెం ఈ మధ్య కాలంలోనే ఈ 2-3 వీక్స్ కానీ కొంచెం పాజిటివ్ న్యూస్ వచ్చినప్పటికీ ఓవరాల్గా చూస్తే కనుక పెనిన్సులా ల్యాండ్ ఫండమెంటల్గా వీక్గానే ఉంది, టెక్నికల్గానే వీక్గానే ఉంది. కాబట్టి ప్రస్తుతం అవాయిడ్ చేయడమే మంచిది. ఈ మధ్యకాలంలో పాజిటివ్ న్యూస్ వచ్చినప్పటికీ అంత పెద్ద మేజర్ ఇంపాక్ట్ అయితే స్టాక్ ప్రైస్ మీద కనిపించట్లేదు. అలాగే నితీష్ ఎస్టేట్ చూస్తే కనుక ఈ స్టాక్ కూడా లాస్ట్ 1 or 2 ఇయర్స్గా చూస్తే కనుక అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్. 10 రూపాయలు 15 రూపాయల దగ్గర ప్రస్తుతం ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ ట్రేడ్ అవుతుంది. ఇలాగ పెనిన్సులా ల్యాండ్ లాగే నితీష్ ఎస్టేట్ కూడా చూస్తే కనుక సైడ్ వేస్ ట్రెండ్లో ఒక వీక్ ట్రెండ్లో ఉంది అనుకోవచ్చు. అలాగే ఓవరాల్గా మనకి ఫైనాన్షియల్గా చూస్తే కనుక రిజల్ట్స్ కూడా అంత ఆశాజనకంగా లేదు. ఇన్ఫ్యాక్ట్ లాస్లు కూడా లాస్ట్ 2-3 క్వార్టర్స్ ప్రకటించడం అనేది మనం చూసాము. బహుశా ప్రైస్ బాగా తక్కువ ఉందనో లేదంటే కనుక బాగా పడింది కదా అనే ఉద్దేశంతో అట్రాక్ట్ అయి ఉండవచ్చు. బట్ ఓవరాల్గా చూస్తే కనుక 2 స్టాక్స్ కొంచెం వీక్గానే ఉందనుకోవచ్చు. ఈ మధ్య కొంచెం కొత్త ప్రాజెక్ట్స్ రావటము, కొంచెం పూర్తిగా బిజినెస్ కూడా ఇంప్రూవ్ అవటం అన్న వార్తలు ఈ 2 కంపెనీస్ వచ్చినప్పటికీ బట్ మేజర్ ట్రెండ్ అయితే ఇంకా వీక్గానే ఉంది. కాబట్టి దీని బదులు కొంచెం బెటర్ స్టాక్స్ని ఎంచుకోవచ్చు. మీరు మార్కెట్స్ ఇంత పీక్లో ఉన్నప్పుడు ఫండమెంటల్గా మంచి స్ట్రెంత్ ఉన్న కంపెనీస్ పిక్ చేసుకుంటే మీకు డీసెంట్ సెట్ ఆఫ్ రిటర్న్స్ వస్తాయండి. ఏమాత్రం ఫండమెంటల్స్ లేని ఇలాంటి కంపెనీస్ పిక్ చేసుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనం అయితే ఉండకపోవచ్చు, రిస్క్ కూడా చాలా అధికంగా ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ఏదైనా ఒక 100-150 పాయింట్స్ అయినా క్రాక్ అవుతే ఇలాంటి స్టాక్స్ మీరు అమ్ముకొని కూడా బయటపడేందుకు అవకాశం ఉండదు. వరుసగా ఈ కంపెనీ చూస్తున్నాం, మార్చ్లో 17 crores ఆఫ్ లాస్ చూపించారు, జూన్లో 2 crores ఆఫ్ ప్రాఫిట్ మాత్రమే ఉంది కంపెనీకి, సెప్టెంబర్లో మళ్ళీ 13 crores ఆఫ్ లాస్ చూపించారు, అండ్ డిసెంబర్ క్వార్టర్లో కూడా 16 crores ఆఫ్ లాస్. ఇంత లాస్ మేకింగ్ కంపెనీలో మీరు పెద్దగా ఈ స్టాక్ పిక్ చేసుకోవడం వల్ల మేబీ ప్రయోజనం ఉండే అవకాశం అయితే లేదు. చాలా స్మాల్ క్యాప్ కంపెనీ ఇది, వీళ్ళకి 250 కోట్ల డెట్ కూడా కంపెనీకి ఉంది. అంటే ఈ సమస్యలన్నీ క్లియర్ అయ్యేంత వరకు నితీష్ ఎస్టేట్స్లో మాత్రం ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెద్దగా ప్రయోజనం ఉండే అవకాశం అయితే కనిపించట్లేదు. విజయవాడ నుంచి శిరీష్ మరొకలో. అటండి శిరీష్. హలో, నమస్తే సార్. నా పేరు శిరీష్ సార్, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. నాకు హిందాల్కో హోల్డింగ్ ఉంది సార్, 2000 షేర్స్ ఉన్నాయి. ఓకే. 195 6 ప్రైస్ దగ్గర ఉన్నాయండి. ఓకే. అవి ఉంచుకోవాలా, సెల్ చేసేదండి? ఎంతకాలానికి తీసుకున్నారు శిరీష్? 2 months కి 3 months కి తీసుకున్నాను సార్. షార్ట్ టర్మ్ హోల్డింగ్కి హిందాల్కో 195.60. హిండాల్కో ఒకసారి గ్రాఫ్ చూస్తే కనుక ప్రైస్ మూమెంట్ బాగా 70 రూపాయల నుంచి 200 రూపాయల వరకు పెరిగింది. 200-190 రూపాయల దగ్గర హిండాల్కో బాగా గట్టి రెసిస్టెన్స్ తోటి కొంచెం సైడ్ వేస్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాము.
రూపాయల దగ్గర ఎందుకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అంటే 2014లో మేజర్ పీక్ అది. అక్కడ నుంచి మనకి స్టాక్ కంటిన్యూస్గా సగానికి సగం అయ్యి 60 రూపాయలకి రావడం మనం చూస్తున్నాము. సో 200 రూపాయలు అనేది లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్గా ఉంది హిండాల్కో. ఓవరాల్గా సెక్టర్ వైజ్ చూస్తే కనుక అల్యూమినియం, మెటల్స్ అలాగే హిండాల్కో కూడా బాగా పెర్ఫామ్ చేయడం అనేది మనం చూస్తున్నాము. ఓవరాల్గా టెక్నికల్గా కూడా చూస్తే కనుక కొంచెం స్థిరంగానే పాజిటివ్గానే కనిపిస్తుంది ఈ కన్సాలిడేషన్లు కూడా. నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయండి, ఎందుకంటే అండర్లైనింగ్ ట్రెండ్ ఇంకా బుల్లిష్గానే కనిపిస్తుంది కాబట్టి హిండాల్కో షార్ట్ టర్మ్ అయితే కనుక 180 కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. అలాగే 200 బ్రేక్ అవుతే కనుక కొంచెం మళ్ళీ సేఫ్ జోన్లోకి వెళ్తారు. ఓకే, కొన్ని మెయిల్స్ తీసుకుందాం. ఇందిరా అడుగుతున్నారు, చంబల్ ఫర్టిలైజర్స్ 88 రూపీస్లో తీసుకున్నారట, ఈ స్టాక్ని ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా అని చెప్పి. ఆల్మోస్ట్ 50% ఇప్పటికే పెరిగింది ఈ స్టాక్. ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా, ఇంకా అప్సైడ్ ఉండొచ్చు? ఎందుకంటే ఇవాళ బికాస్ ఆఫ్ దిస్ మాన్సూన్ న్యూస్తో 7-8% దాకా ఈ స్టాక్లో స్పర్ట్ రావడం చూసాము. ఇంకా స్పర్ట్ కొనసాగుతుందా, కనీసం కొన్ని ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ డబల్ అవటం మనం చూసాము. చంబల్ ఫర్టిలైజర్స్ 60 రూపాయల నుంచి 130 రూపాయల వరకు వెళ్ళటం మనం చూసాము. ప్రీవియస్ పీక్ చూస్తే కనుక చంబల్ ఫర్టిలైజర్స్ 2011లో మనకి ఇంచుమించు 125 రూపాయల దగ్గర 120 రూపాయల దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఆ లెవెల్స్ కూడా మనకి చంబల్ ఫర్టిలైజర్స్ బ్రేక్అవుట్ అవడం అనేది మనం చూస్తున్నాము. ట్రెండ్ చూస్తే కనుక బాగా బుల్లిష్గానే ఉంది. ఇవాళ 7% వరకు అప్ ట్రెండ్లోకి రావడం మనం చూస్తున్నాము. అలాగే చంబల్ ఫర్టిలైజర్స్ ఓవరాల్గా ప్రాఫిట్స్ కూడా ఫండమెంటల్గా కూడా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సెక్టర్ కూడా ఈ మధ్యకాలంలో బాగా లైమ్ లైట్లోకి ఉన్న సెక్టర్. సో నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్ అయితే కనుక 130-140 దగ్గర కొంచెం న్యూ ప్రైస్ పీక్లో కొంచెం రెసిస్టెన్స్ ఏర్పడే అవకాశాలు కనిపిస్తుంది కాబట్టి 130 దగ్గర మీరు పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. లేదు ఓపిక్గా వెయిట్ చేస్తాను 6 months అంటే కనుక కంటిన్యూ చేయొచ్చు. ఓకే, అండ్ శ్రీధర్ అడుగుతున్నారు, యాక్షన్ కన్స్ట్రక్షన్స్ ఎక్విప్మెంట్స్ ఏసీఈ 52 రూపీస్లో తీసుకున్నారట. ప్రస్తుతం 52లో తీసుకున్నారు. ప్రస్తుతం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా ఈ స్టాక్లో, ఆర్ హోల్డింగ్ కంటిన్యూ చేసుకోవచ్చా? యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ 52 రూపీస్ హోల్డ్ చేయండి. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక యాక్షన్ కన్స్ట్రక్షన్ లాస్ట్ 1 yearగా 35-40 రూపాయల దగ్గర కన్సాలిడేషన్ అయ్యి స్లో అండ్ స్టడీగా 70 రూపాయల వరకు వెళ్ళటం మనం చూస్తున్నాము. టెక్నికల్గా చూస్తే కనుక ప్రస్తుతం 70 రూపాయల దగ్గర రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ లెవెల్లో కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. ఫర్దర్ అప్ మూవ్ రావాలంటే కనుక 70 రూపాయల దగ్గరికి కొంచెం బ్రేక్అవుట్ అనేది రావాలి. ఫండమెంటల్గా చూస్తే కనుక యాక్షన్ కన్స్ట్రక్షన్ పర్వాలేదు, ఒక స్మాల్ సైజ్ కన్స్ట్రక్షన్ కంపెనీ, రీజనబుల్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీయే. వాల్యుయేషన్స్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో పెరిగిన తర్వాత 40 నుంచి 70 రూపాయలకి వెళ్ళిన తర్వాత కొంచెం ఆల్మోస్ట్ ప్రైస్లో ఫుల్గా రిఫ్లెక్ట్ అయిపోయినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఎక్స్పెన్సివ్గా కాకుండా కొంచెం చీప్గానే కాకుండా కొంచెం రీజనబుల్లీ ప్రైస్డ్ అనేది కనిపిస్తుంది యాక్షన్ కన్స్ట్రక్షన్లో. ప్రస్తుతానికైతే మరి నా ఉద్దేశం 70-75 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఆ లెవెల్లో మీరు షార్ట్ టర్మ్లో ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. మంగళగిరి నుంచి శివనారాయణ మరొకలో. హలో, చెప్పండి శివనారాయణ. హలో, డిష్ టీవీ ఎంతకాలానికి అండి? డిష్ టీవీ 1 year టైం కోసం ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా? ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? డిష్ టీవీ చూస్తే కనుక స్టాక్ వీక్గానే కనిపిస్తుంది. ఈ మధ్య చూస్తే కనుక 80 రూపాయల నుంచి 110కి వెళ్ళి షార్ట్ టర్మ్లో మళ్ళీ 110 నుంచి మొన్న ఈ లాస్ట్ 2-3 వారాలుగా వచ్చిన కరెక్షన్లోనే బాగా స్టీప్గా పడి 90 రూపాయల వరకు రావడం మనం చూస్తున్నాము డిష్ టీవీ. బట్ ఓవరాల్గా చూస్తే కనుక ట్రెండ్ అంత ఆశాజనకంగా కనిపించట్లేదు. టెక్నికల్గా చూస్తే కనుక వీక్గానే కనిపిస్తుంది డిష్ టీవీ. అలాగే Q4 రిజల్ట్స్ కూడా కొంచెం తగ్గచ్చు అన్న వార్తలు కూడా రావడంతో డిష్ టీవీలో కొంచెం సెల్లింగ్ ప్రెషర్ కూడా ఈ మధ్యకాలంలో అధికం అవడం మనం చూసాము. ప్రస్తుతానికైతే మటుకు డిష్ టీవీని కొంచెం అవాయిడ్ చేయడం మంచిది, వీక్గా కనిపిస్తుంది. ఓకే, మరొక మెయిల్ రవికాంత్ అడుగుతున్నారు, 2016 నవంబర్ నుంచి మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టారట. 5 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేశారు. ప్రస్తుతానికి 30% ప్రాఫిట్స్లో ఉన్నారు థ్యాంక్స్ టు TV5 థ్యాంక్ యూ అండి, అండ్ కంగ్రాచులేషన్స్ రవికాంత్. తక్కువ టైంలోనే మీరు ఆల్మోస్ట్ 30% ఆఫ్ ప్రాఫిట్స్ని చూశారు మార్కెట్స్లో నుంచి. అండ్ థ్యాంక్స్ దట్ యూ హ్యావ్ మాకు కూడా శుభాకాంక్షలు తెలిపారు. TV5 ద్వారా మీకు కొద్ది గొప్ప నాలెడ్జ్ అందిందని చెప్పి థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ నందన్ డెనిమ్ 300 shares తీసుకున్నారట 113లో. IDFC బ్యాంక్ 64లో తీసుకున్నారు, హోల్డ్ చేసుకోవచ్చా? నందన్ డెనిమ్ అట్ 113, IDFC బ్యాంక్ అట్ 64.
నందన్ డెనిమ్ అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్. ఈ మధ్య చూస్తే కనుక ఈ స్టాక్ ఈ లాస్ట్ 6 మంత్స్గా మార్కెట్ అప్ ట్రెండ్లో పార్టిసిపేట్ చేయలేదు. సైడ్ వేస్ ట్రెండ్ ₹110, ₹130 ట్రేడ్ అవుతున్న స్టాక్. ఓవరాల్గా చూస్తే కనుక నందన్ డెనిమ్ ఫండమెంటల్గా బాగా పాజిటివ్గానే ఉన్న కంపెనీ, రీజనబుల్గానే ఉన్న కంపెనీ. కాకపోతే మొన్న Q3 రిజల్ట్స్ చూస్తే కనుక బాగా తక్కువ రావడంతో ఈ 6 మంత్స్గా నందన్ డెనిమ్లో కొంచెం వీక్ ట్రెండ్ అనేది రావడం అనేది మనం చూస్తున్నాము. ఓవరాల్గా చూస్తే కనుక నందన్ డెనిమ్ చూస్తే కనుక FIC ఇన్వెస్ట్మెంట్ కూడా దాంట్లో కొంచెం పెరగడంతో కొంచెం స్టాక్ కూడా అట్రాక్షన్ కూడా గురవటం మనం చూస్తున్నాము. ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి ఉన్నాయంటే కనుక 125 లెవెల్స్ ఈ లాస్ట్ 2-3 మంత్స్లో రెసిస్టెన్స్ ఉంది. 125 బ్రేక్ అయిందంటే టెక్నికల్గా ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ సిగ్నల్ వచ్చినట్టు. అప్పుడు 140-145 ప్రీవియస్ పీక్ వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. హోల్డ్ చేయండి, ఫండమెంటల్గా రీజనబుల్గానే ఉంది, అలాగే టెక్నికల్గా బాగానే ఉంది కాబట్టి హోల్డ్ చేయండి. ఓకే. అండ్ దుర్గా ప్రసాద్ అడుగుతున్నారు, విజయ బ్యాంక్ని ₹60లో 3,500 షేర్లు కొనుగోలు చేశారు, దట్టు 5 years బ్యాక్. ఇప్పుడు ప్రజెంట్ రేట్ వచ్చింది, సెల్ చేయొచ్చా? ప్రస్తుతానికైతే అవసరం అయితే లేదు, ఫండ్స్ అవసరం. హోల్డ్ చేసుకోవచ్చామండి. ఇప్పుడే స్టాక్స్ అన్ని బాగా పెరుగుతున్నాయి. PSU స్టాక్స్ అన్నీ కూడా చాలా కాలం తర్వాత ఈ స్టాక్స్లో మంచి ర్యాలీ కనిపిస్తుంది. ఎంతకాలం వెయిట్ చేశారు, ఇప్పుడు వెయిట్ చేయొచ్చు అంటారు ఇంకా, ఎందుకంటే ఇప్పుడిప్పుడే PSBs అన్నింటిలోనూ కొద్దిగా అప్సైడ్ బయింగ్ వస్తుంది. విజయ బ్యాంక్ చూస్తే కనుక ₹30-40 నుంచి ₹95 వరకు పెరగటం మనం చూసాము. ముఖ్యంగా ఈ లాస్ట్ ఒక 2-3 వారాలుగా చూస్తే కనుక PSU బ్యాంక్స్ అన్నీ కూడా బాగా ఒక పాజిటివ్ న్యూస్ రావడంతో, NPAకి సంబంధించిన వరకు కొత్త రెగ్యులేషన్స్ రావడంతో, మనకి ఈ మధ్యకాలంలో Q3 రిజల్ట్స్ కూడా బాగా స్ట్రాంగ్గా రావడంతో మనకి విజయ బ్యాంకు బాగా పెరగటం అనేది మనం చూసాము. మొన్న Q4 రిజల్ట్స్ కూడా పర్వాలేదు, రీజనబుల్గానే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగానే పాజిటివ్ కూడా రావడం మనం చూస్తున్నాము విజయ బ్యాంక్లో. కాకపోతే టెక్నికల్గా 100-110 దగ్గర మేజర్ రెసిస్టెన్స్, లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ ఉంది. అంటే 2010 మిడ్లో చూస్తే కనుక మార్చ్ ఏప్రిల్లో ఇంచుమించు 110 దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి కంటిన్యూస్గా 4-5 ఏళ్ళు బేరిష్ ట్రెండ్లోకి రావడం మనం చూస్తున్నాము. సో ఆల్ టైమ్ పీక్స్ ఆ 5-6 years హైని టెస్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అప్ ట్రెండ్కి ఆగే అవకాశాలు కనిపిస్తుంది. సో టార్గెట్స్ పూర్తవుతుంది, రెసిస్టెన్స్ ఫేస్ వస్తుంది, ప్లస్ ఓవర్ బాట్ పొజిషన్కి వస్తుంది. కాబట్టి నా ఉద్దేశం 100-110 మధ్యన మీరు ప్రాఫిట్స్ బుక్ చేసి మళ్ళీ లోయర్ రేట్లో రీఎంటర్ అవ్వచ్చు. ఓకే. శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి మరో కాలర్. నమస్కారం అండి, చెప్పండి శ్రీనివాస్ గారు. ఈ వాయిస్ ఆడిబుల్గా లేదు శ్రీనివాస్, ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తారా? సికాల్ లాజిస్టిక్సా? సికాజన్. ఓకే. ఓకే. సికాజన్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక బాగా బుల్లిష్గా ఉన్న కౌంటర్. ఈ లాస్ట్ 1 yearగా చూస్తే కనుక ₹20 దగ్గర బాగా కన్సాలిడేషన్ అయ్యి ఇంచుమించు మనకి ₹40-50 వరకు వెళ్ళటం అనేది మనం చూస్తున్నాము. బట్ ఫండమెంటల్గా చూస్తే కనుక సికాజన్లో పెద్ద ఏమీ పాజిటివ్గా కనిపించట్లేదు. బట్ కాకపోతే కొంచెం బయింగ్ సపోర్ట్ తోటి ఎందుకు పెరుగుతుందో మరి తెలియదు కానీ, బట్ కొంచెం బాగా రన్అప్ అనేది రావడం మనం చూస్తున్నాము. ముఖ్యంగా ఈ లాస్ట్ 1 or 2 monthsగా సికాజన్ ఇండియా బాగా బుల్లిష్గా ఉంది. పైగా హెవీ క్వాంటిటీ కూడా అంటున్నారు కాబట్టి కొంచెం కాషియస్గా ఉండండి. నా ఉద్దేశం ₹50 దగ్గర, ₹45-50 దగ్గర రెసిస్టెన్స్ ఉంది కాబట్టి కొంచెం హై లెవెల్లో మీరు ప్రాఫిట్ బుక్ చేయటమే మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే ఫండమెంటల్గా చూస్తే కనుక పెద్ద ఏమీ గొప్ప ఫండమెంటల్స్గా కనిపించట్లేదు. అలాగే ఎస్టర్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక ఈ ప్యాకేజింగ్లో ఉన్న ఈ స్టాక్ లాస్ట్ 2 yearsగా అండర్ పెర్ఫామ్ చేసింది అనుకోవచ్చు. ₹110 నుంచి ₹40 వరకు పడిన స్టాక్ ఈ లాస్ట్ ఒక 3-4 monthsగా మార్కెట్ అప్ ట్రెండ్లో పార్టిసిపేట్ చేయలేదు. ₹50-40 మధ్యనే ట్రేడింగ్ రేంజ్లో ఉండడం అనేది మనం చూస్తున్నాము ఎస్టర్ ఇండస్ట్రీస్. ఓవరాల్గా చూస్తే కనుక ఎస్టర్ ఇండస్ట్రీస్ ఫండమెంటల్గా కూడా పెద్ద గొప్పగా ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 2-3 quarters చూస్తే కనుక లాస్ మేకింగ్ కంపెనీలో కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తే కనుక ఈ స్టాక్ కూడా కొంచెం ఇమీడియట్ అప్ ట్రెండ్కి అయితే అంతగా స్ట్రాంగ్గా కనిపించట్లేదు. కాబట్టి ఎస్టర్ ఇండస్ట్రీస్ కూడా నా ఉద్దేశం కొంచెం కాషియస్గా ఉంటే మంచిది. హెవీ క్వాంటిటీ అయితే మటుకు ఏదైనా కొంచెం ఒక స్పర్ట్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ అవ్వడం మంచిది. రమాదేవి అడుగుతున్నారు, ఓకార్డ్ని ₹800లో బై చేశారు, హోల్డ్ ఆర్ సెల్? ఓకార్డ్
ఒకాడ్ ఓవరాల్గా చూస్తే కనుక మనకి ఈ మధ్యకాలంలో ఒక స్వల్ప అప్ ట్రెండ్ అనేది రావడం మనం చూస్తున్నాము. బట్ అయినా కూడా మళ్ళీ కొంచెం అప్ ట్రెండ్ తర్వాత కూడా మళ్ళీ కొంచెం ఈ లాస్ట్ 2-3 వీక్స్ కూడా డిక్లైనింగ్ ట్రెండ్లోకి చూస్తున్నాము. బట్ ఓవరాల్గా చూస్తే కనుక ఒకాడ్ బాగా డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ నెగటివ్ న్యూస్ తోటి ఆ మధ్యకాలంలో కొంచెం పడటం చూసాము. మన ఎంటైర్ ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా బాగా తగ్గడం అనేది మనం చూస్తున్నాము. నా ఉద్దేశం అయితే మటుకు ఒకాడ్ ఫార్మా బేరిష్గానే కనిపిస్తుంది. ఫ్రెష్ బయింగ్ లాంటిది అయితే అవాయిడ్ చేయడం మంచిది. ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తే కానీ స్పర్ట్ రాకపోవచ్చు. ట్రెండ్ వీక్గా ఉంది. ఓకే, ప్రస్తుతానికి మార్కెట్స్లో ట్రెండ్ పాజిటివ్ కనిపిస్తుంది. 70 పాయింట్స్ ప్లస్లో 9,380 ఆల్మోస్ట్ ఆ లెవెల్స్ దగ్గర మనకి నిఫ్టీ ట్రేడ్ అవడం చూస్తున్నాం. 387 పాయింట్స్ దగ్గర 390 ఆర్డ్ లెవెల్స్ దగ్గర డే హై దగ్గర ప్రస్తుతం కనిపిస్తుంది నిఫ్టీ. సో చూడాలి లాస్ట్ హాఫ్ అన్ అవర్ లాస్ట్ 45 మినిట్స్ ఎలాంటి బయింగ్ యాక్షన్ కొనసాగుతుంది. ఇదే రికార్డ్ హై దగ్గర మార్కెట్ క్లోజ్ అవుతుందా, ఆర్ 9,400 మార్క్ని ఇవాళ టెస్ట్ చేసి దానిపైన సస్టైన్ అవుతుందా లేదా అనేది కూడా చూడాల్సిన అంశంగా మనకు కనిపిస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే భారతీ ఎయిర్టెల్ ఇవాళ వన్ ఆఫ్ ది టాప్ గెయినర్గా చెప్పుకోవాలి. టెలికామ్ సెక్టర్ ఎయిర్టెల్ ఇవాళ 9% దాకా స్పర్ట్ రావడం చూసాం. ఐడియా సెల్లార్ కూడా 5% దాకా స్పర్ట్ వచ్చింది. గుజరాత్ స్టేట్ పెట్రో ఇవాళ 5% దాకా స్పర్ట్. అండ్ వీక్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో బయోకాన్ కనిపిస్తుంది. బయోకాన్ చాలా వీక్గా కనిపిస్తుంది. కొద్ది రోజు కూడా మనం బయోకాన్ నుంచి మాట్లాడుకుంటూనే వస్తున్నాము. పీక్గా చాలా షార్ప్గా లోయర్ లెవెల్స్ని బాగా పెరిగిన తర్వాత అక్కడ మనకి సెల్లింగ్ ప్రెషర్ బాగా ఇంటెన్సిఫై అవుతుంది బయోకాన్లో. దానికి తోడు యూఎస్ ఎఫ్డిఏ నుంచి వచ్చిన ఇబ్బందులు కూడా బయోకాన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. ఐడిబిఐ బ్యాంక్ 4% డౌన్తో డిష్ టీవీ కూడా ఇవాళ ఒక 3% దాకా మనం నష్టపోవడం చూస్తున్నాం. అనోటితో చిన్న బ్రేక్ తీసుకుందాం, బులెటిన్ వైండప్ చేద్దాం. వైండప్ చేసి మళ్ళీ మార్కెట్ క్లోజింగ్ రిపోర్ట్లో 4 o'clockకి కలుద్దాం. అప్పటి వరకు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ TV5 మనీ. లాంగ్ టర్మ్ కోసం సేఫ్ స్టాక్స్ ఎలా ఎంచుకోవాలి, తక్కువ రిస్క్ తో ఎక్కువ రాబడి తెచ్చే కంపెనీల్ని